రైట్. రైట్. కర్నూలు జిల్లా పరిస్థితి మనం ఇప్పుడు చూడబోతున్నాం. కర్నూలు జిల్లాలో ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి. మనం చూసాం 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వీచాయి. సీట్లు కూడా చాలా తక్కువగా వచ్చాయి. కేవలం 3 స్థానాలు గెలుచుకుంది. కానీ ఈ 5 ఏళ్లలో జరిగిన పరిణామాలు కానీ కొత్తగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీలో చేరిన తర్వాత కర్నూలులో తెలుగుదేశం పార్టీలో కొంత ఉత్సాహం కనిపిస్తుంది అనేది ఆ పార్టీ లెక్కలేసుకుంటుంది. అయితే అభ్యర్థులు ఎవరనేది ఒకసారి స్పష్టంగా చూద్దాం. కర్నూలు జిల్లాకు సంబంధించి మంత్రాలయం నుంచి తిక్కారెడ్డి అభ్యర్థిగా రంగంలో ఉంటున్నారు ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున. ఇక మిగతా స్థానాల సంగతి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నుంచి జయ నాగేశ్వర్ రెడ్డి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఆల్రెడీ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా జయ నాగేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఈసారి ఎమ్మిగనూరు నుంచి తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై పోటీ చేయబోతున్నారు. ఇక పత్తికొండ విషయానికి వస్తే కేఈ శ్యాంబాబు, అటు డిప్యూటీ సీఎంగా ఉన్న పార్టీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ శ్యాంబాబు ఈసారి పత్తికొండ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైందంటున్నారు. ఇక కర్నూలు జిల్లాలో మిగతా నియోజకవర్గాలు చూద్దాం. ఇక డోన్ నుంచి కేఈ ప్రతాప్ పేరు బలంగా వినిపిస్తోంది. కేఈ ప్రతాప్ పేరు దాదాపు ఖరారైందంటున్నారు. అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరిన తర్వాత డోన్ నియోజకవర్గం విషయంలో కూడా పట్టుబట్టిన నేపథ్యంలో అటు కేఈ కృష్ణమూర్తి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూర్చోబెట్టి మొత్తం సయ్యద్దు కుదిర్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు, కాబట్టి సమస్య ఉండకపోవచ్చు అంటున్నారు. అయితే ఇద్దరు బ్రదర్స్కు అవకాశం ఇస్తారా లేదనేది మరొక్క రోజులో మనకి తెలిపబోతోంది. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి నుంచి ఈసారి రంగంలో ఉండబోతున్నారు. దాదాపు బనగానపల్లి నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. ఇప్పటికీ ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాబితాలో కూడా ఆయన పేరు ఉండబోతోంది. ఇక కర్నూలు జిల్లా నంద్యాల, మనం చూసాం నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగానే నంద్యాల నుంచి తిరిగి భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేయబోతున్నారు. రైట్. ఇక కర్నూలు జిల్లాలో మనం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, గౌరి చరితారెడ్డి మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గౌరి చరితారెడ్డి, గౌరవ వెంకటరెడ్డి వైసీపీలో ఉన్నారు. గౌరి చరితారెడ్డికి పరిస్థితి బాగోలేదు, ఈసారి మీకు టికెట్ ఇవ్వలేమో, ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం కల్పిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఇంత నమ్మించి మోసం చేస్తారంటూ గౌరి చరితారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాణ్యం అభ్యర్థి మీరే అని అనౌన్స్ చేశారు. ఈ విషయంలో ఏరాస్ ప్రతాప్ రెడ్డి కొంత అలిగారు. ఆ అలక కూడా వీరేనని కొద్దిసేపటి కింద సమాచారం అందుతోంది. పాణ్యం నుంచి ఈసారి గౌరి చరితారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక శ్రీశైలం పుణ్యక్షేత్రం, శ్రీశైలం నుంచి బుడ్డా రాజశేఖర రెడ్డి శ్రీశైలం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక కర్నూలు జిల్లాలో మిగతా అభ్యర్థుల విషయానికి వద్దాం. ఇక కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ దాదాపు అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఈసారి మనం ఎన్నికల విషయం చూస్తే, మనం గతంలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆమె గెలుపొందారు. తర్వాత పరిణామాల క్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరారు, మంత్రి కూడా అయ్యారు. ఈసారి ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. రైట్. ఇక నందికొట్కూరు విషయానికి వస్తే ఇక్కడే కొంత టసిల్ మనకి కనిపిస్తుంది. చాలా ప్రధానంగా టీ విక్టర్, జయరాజు వీళ్ళిద్దరి మధ్య కొంత పోటీ ఉంది. దాదాపు 2 రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నందికొట్కూరుకు సంబంధించి ఇప్పటివరకు క్లారిటీ లేదు. టీ విక్టర్ లేదా జయరాజు వీళ్ళిద్దరిలో ఒకరికి అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్. కర్నూలు జిల్లాకు సంబంధించి మనం చూస్తే 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కోడుమూరులో ప్రస్తుతం మణిగాంధీ ఎమ్మెల్యేగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి మణిగాంధీకి అభ్యర్థిత్వం విషయంలో కొంత చంద్రబాబు నాయుడు ముందు వెనక ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఒకవేళ మణిగాంధీ కాదనుకుంటే ప్రభాకర్ అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు. ఫైనల్ రేసులో వీళ్ళిద్దరూ నిలిచారు. కోడుమూరు అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మణిగాంధీ కాకపోతే ప్రభాకర్కు అవకాశాలు రావటం దాదాపు 70% అవకాశాలు ఉన్నాయనేది మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. రైట్. ఇక ఆదోని విషయాన్ని చూద్దాం. ఆదోని విషయంలో మీనాక్షి నాయుడు, బుట్టా రేణుక, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. బుట్టా రేణుక కర్నూలు ఎంపీగా ఉన్నారు. అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరడంతో మొత్తం కర్నూలు జిల్లాలో సమీకరణాలు మారిపోయాయి. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటివరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు బుట్టా రేణుక సంబంధించి ఈసారి ఆదోను నుంచి దాదాపు టికెట్ ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు. ఎందుకంటే ఎంపీ స్థానాన్ని వదులుకున్నారు కాబట్టి ఆదోను నుంచి బుట్టా రేణుక ఖరారు కావడం ఖాయం అంటున్నారు. అయితే మీనాక్షి నాయుడు ఎప్పటి నుంచో ఆదోనిలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఆ పార్టీకి సంబంధించి ముందు నుంచి ఒక కార్యకర్త నుంచి ఈ స్థాయి వరకు తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని ఉన్నారు. ఖచ్చితంగా తన అభ్యర్థిత్వాన్ని పరీక్షించాలి, ఖచ్చితంగా
దాన్ని గమనంలోకి తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. కానీ బుట్టా రేణుకాకి ఇప్పటికే చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారంటున్నారు. బుట్టా రేణుక అభ్యర్థిత్వం దాదాపు ఖరారు కావచ్చనే సమాచారం అయితే అందుతోంది. దాని విషయంలో ఇక మిగతా స్థానాల విషయం చూద్దాం. ఇక కర్నూలు జిల్లా ఆలూరు కోట్ల సుజాతమ్మ, మనం చూస్తే కోట్ల సుజాతమ్మ గతంలో డోన్ నుంచి చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరిన తర్వాత ఈక్వేషన్స్ నేపథ్యంలో డోన్ విషయంలో కేఈ కృష్ణమూర్తి పట్టుబట్టడంతో ఆలూరు ఖచ్చితంగా మీరు సూచించిన అభ్యర్థికి టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే ఈసారి ఆలూరు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి కోట్ల సుజాతమ్మ ఈసారి తన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటివరకు మనం చూసాం కోట్ల సుజాతమ్మ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే రంగంలో ఉన్నారు. ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆలూరు నుంచి ఆమె రంగంలో దిగబోతున్నారు. రైట్, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కర్నూలు జిల్లాకు సంబంధించి. కర్నూలు జిల్లాలో అందరూ చర్చించుకుంటున్న అంశం ఎస్వి మోహన్ రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి తెలుగుదేశం పార్టీలో మారారు. ఎస్వి మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ సీటు తనదే, లేదంటే లోకేష్ పోటీ చేయడానికైనా నేను ఈ సీటు వదులుకుంటానంటే ఎస్వి మోహన్ రెడ్డి ఇప్పటికే అనౌన్స్ చేసిన పరిస్థితుల్లో ఎస్వి మోహన్ రెడ్డికి దక్కుతుందా లేదా అన్న ఒక అనుమానం అయితే ఇంకా వెంటాడుతుంది. ఈ విషయంలో చంద్రబాబు ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. టీజీ వెంకటేష్ ఎంపీగా ఉన్న టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ కర్నూలు స్థానం పైన ఎక్కువగా ఆశ పెట్టుకున్నారు. ఒకనొక సందర్భంలో టీజీ భరతే మా అభ్యర్థి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారంటూ టీజీ వెంకటేష్ ఒక ప్రకటన చేయడం, అలాంటి ప్రకటనలు చేయకూడదంటూ చంద్రబాబు నాయుడు తీవ్రంగా మందలించిన పరిస్థితుల నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్యలో ఎస్వి మోహన్ రెడ్డి టీజీ భరత్ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరికి కర్నూలు అసెంబ్లీ అభ్యర్థికి అవకాశం దక్కబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీనిపై కూడా ఒక 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా మనం కర్నూలు జిల్లా విషయానికి వస్తే మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారో మనం చాలా స్పష్టంగా చెప్పాం. అయితే పెండింగ్ స్థానాలకు సంబంధించి కర్నూలు సీటు కోసం మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టు ఎస్వి మోహన్ రెడ్డి టీజీ భరత్ ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ఒకరికి దాదాపు సీటు ఖరారు కాబోతుంది. ఇక నందికొట్కూరు స్థానానికి సంబంధించి విక్టర్ జయరాజ్ వీళ్ళిద్దరిలో ఒకరికి ఖరారు కాబోతుంది. అలాగే కోడుమూరుకు సంబంధించి మణిగాంధీ ప్రభాకర్ వాళ్ళిద్దరూ, అలాగే ఆదోనికి సంబంధించి మీనాక్షి నాయుడు బుట్టా రేణుక, అంటే మొత్తం 14 స్థానాల్లో 10 స్థానాలకు అభ్యర్థులు ఖరారైపోయారు. 4 స్థానాలకు సంబంధించి కొంత టస్సులు నడుస్తోంది. ఈ 4 స్థానాలకు సంబంధించి 2 రోజుల్లో క్లారిటీ రాబోతుంది అనేది టీడీపీ వర్గాలు చెప్తున్న మాటగా కనిపిస్తోంది.